నా బర్రెలు ఇప్పుడు బయట కట్టేసిన చూసారు కదా బర్రెలు ఎట్లా అయినాయి అనేది. ఇట్లా దానికి కారణం ఏంటంటే షెడ్ మంచిగా లేకపోవడం అన్న. నా షెడ్ చాలా అంటే మా తొందరపాటు వల్ల మేము పడ్డ తొందరపాటు వల్ల షెడ్ మొత్తం ఖరాబ్ అయిందన్న. ఎందుకంటే ఉండి లేని అనుభవంతో మేము యూ షేప్ షెడ్ వేసినాము. అది చాలా పెద్ద తప్పు మా దాంట్లో. ఎందుకంటే మేము 2 బర్రెలతో ఆగదాం అనుకుంటే యూ షేప్ షెడ్ వేస్తే పర్లేదు, కానీ మేము ప్లానింగ్ పెద్దగా ఉండానా, అంటే ఒక్కొక్కటి పెంచుదాము అన్నట్టు ఆలోచనతో నేను యూ షేప్ షెడ్ వేసినాము. ఇంకోటి ఏంటంటే మాకు ఆ షెడ్డే అప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా ఉంటాయి అంటే మ్యాక్సిమం మస్తు కొట్టాలు ఇట్లనే ఉంటాయి కదా అని చెప్పి మేము అట్లా వేసినాము. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను 3 సంవత్సరాల తర్వాత షెడ్ మొత్తం మేము ఎట్లయితుందనంటే దిగబడుతుందన్న. రగడ అవన్నీ చేసినాము, 4 ఫీట్ల హైట్ లేపినాము, అయినా షెడ్ మస్తు ఘోరంగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పాలు తీయడానికి కానీ బర్రెలతో రోజు ఒక ½ అన్ అవర్లో అయిపోయే పని 1 గంట పడుతుంది ఇప్పుడు నాకు. అది ఎట్లా అనేది ఇలా మీకు చూపిస్తా. నేనైతే కొత్త ఎవరైనా షెడ్ వేసుకుంటామన్నా మేము అంటే నేను వీ షేప్ షెడ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. దానివల్ల ఏమవుతుందనంటే షెడ్లోకి వచ్చిపోయే గాలి కానీ సూర్యకిరణాలు షెడ్లో పడడం కానీ ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటుంది దాంట్లో. దీంట్లో సూర్యకిరణాలు అంతా మంచిగా ఉంటుంది అన్న, కానీ ఏమవుతుందంటే గాలి ఒకటే దిక్కెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా ఆరిపోదు. చూడండి, నేను నిన్ననే డైలీ వీడియో పెడితేనే ఉంటాను నేను. ఇంకోటి డైలీ లైవ్లో చూపిస్తూనే ఉంటాను షెడ్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీకు కంటిన్యూ నేను చూపిస్తూనే ఉన్నా. నిన్న నీట్గా చేసిన ఒకసారి చూడండి షెడ్. మీకు అంతా కనిపించలేదంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, మంచిగానే ఉంది కానీ మీరు అనుకోవచ్చు. ఇక ఈ ఆఫ్ సైడ్ అయితే బర్రెలు కట్టాయన్న, దుడ్డపిల్లలు అవి కడతా, అవి ఉంటాయి కాబట్టి అవి అంతేం ఖరాబ్ చేయలేవు. ఈ రొచ్చు కాలం అన్న, ఇది ఏంటంటే వర్షాకాలం అంటే రొచ్చు, ఊకే టాయిలెట్ చేయడము, పెండ పుర్రు కొట్టడము, ఆ పెండ తీసుకోపోతుంటే నువ్వు అసలు ఘోరం అన్న. అది చూసారు కదా ఇదంతా అన్న, నేత చూస్తున్నామని అనుకోవచ్చు, అదంతా రొచ్చు అన్న. తిని ఇడిచిపెట్టిన దాంట్లో అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ షెడ్ ఆరాలంటే నాకు మినిమం 2-3 గంటలు పడుతుంది, నూకాలంటే 40 నిమిషాలు పడుతుంది అన్న రోజు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే కొత్తగా ఎవరైనా షెడ్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీ షేప్ షెడ్ వేసుకున్నా. దాని ద్వారా ఏమవుతుందంటే తొందరగా షెడ్ ఆరుతుంది. ఇంకోటి బర్రను ఒక దిక్కు కాకపోయినా ఒక దిక్కు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏమవుతుందంటే 1 సైడే కట్టేయాలి, ఎంత రొచ్చు ఉన్నా కానీ 1 సైడే కట్టేయాల్సి వస్తుంది. అదే వీ షేప్ షెడ్ అనుకోండి, మనం 2 దిక్కుల గాడలు పెట్టుకుంటాం కాబట్టి 2 దిక్కులా కట్టేసుకుంటాం. ఒక రోజు ఒక దిక్కు కట్టేయచ్చు, ఒక రోజు ఒక దిక్కు కట్టేయచ్చు. దానివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరికైనా నేను మేము కొత్తగా వస్తున్నామో ఎలాంటి షెడ్ వేసుకోవాలనుకుంటే నేనైతే వీ షేప్ షెడ్ వేసుకోండి. ఎట్లా వేసుకోవాలనేది అయితే నేను ప్లాన్ ఇవ్వమంటే ఇస్తాను. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే దీనికి ఏమైంది ఏం కాదు నువ్వుకే సారిపోతుంది అనుకున్నాను, కానీ స్టార్టింగ్ పొద్దున వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే అసలు పాలు తీయాలంటే ఇలాగా ఇసుకొచ్చిపోతుంది, అంత రొచ్చు ఉంటుంది అన్న. నువ్వు అంటే తోక కొట్టుడు. ఒకసారి నా అవతారం చూసి మీకు అంత ఫోన్ వల్ల కనవలేకపోతుండొచ్చు. అసలు అంటే చిన్న ఫోన్ కాబట్టి కనవలేకపోతున్నది, మొత్తం బురద ఉందని ఇప్పుడు నా పైన మొత్తము. ఇంకోటి బురద వల్ల తినలేకపోతున్నాను కరెక్ట్, అంటే చేతులలో మొత్తం పెండ ఉండడం ఇట్లా అనిపించి తినలేకపోతున్నాను. ఇంకోటి వేరే వాళ్ళు దగ్గర స్మెల్ వస్తుంటుంది ఓకే, అంటే తోక పడుతుంది కదా, ఒకవేళ నువ్వు మర్చిపోయావు కదా అంటే ఆయన అంటే మొత్తం పేకి ఇనకపోతుంది, అంటే ఉండిపోతుంది కాబట్టి స్మెల్ వస్తుంది మనం మర్చిపోయాం అనుకోండి. అందుకే ఇదే వీ షేప్ షెడ్ ఉందనుకోండి, అది 1 సైడ్ ఉండి ఇట్లా ఆరిపోతుంది కాబట్టి ఒకవేళ అది కుడదామన్నా రొచ్చు ఉండదు. ఒక 2 ఫ్యాన్లు ఫిట్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది అన్న. దీనివల్ల అయితే అసలు ఈ రొచ్చు చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది, ఇసుకొచ్చిపోతుంది. కాబట్టి నేనైతే కొత్తగా వచ్చేటోళ్ళకి మాత్రం వీ షేప్ షెడ్ వేసుకున్నాను. ఒక దిక్కు కాకపోతే ఒక దిక్కు కట్టేసాం కాబట్టి షెడ్ మంచిగా ఉంటుంది. ఇంకో 10-20 నిమిషాలు బయట కట్టేసిన ఏం కాదు. షెడ్లో మాత్రం సూర్యకిరణాలు పడాలన్న, అంటే పొద్దున వాటికి మంచిగా ఉంటుంది, డి విటమిన్ వస్తుంది. మనం ఎట్లనో అవి ఎట్లనే, కానీ ఈ షెడ్ మాత్రం నేనైతే ఇదే చెప్తున్నా, ఇట్లాంటి షెడ్ వేయకుండా. ఇంకోటి ఇప్పుడు నాకు 3 సంవత్సరాల తర్వాత దిగబడుతుంది, అంటే ఎంత ఇబ్బంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ మంచిగా ఉన్నాను, 2 సంవత్సరాలు మంచిగా ఉంది, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాలి, బాయ్.